హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా గురించి కొన్ని అప్డేట్స్. ఇదైతే ఈ డైరెక్టర్ హరిశంకర్ అనమాట. సో హరిశంకర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి ఇంతకు ముందు చేసిన సినిమా గబ్బర్ సింగ్ అనమాట. గబ్బర్ సింగ్ సినిమా అది ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. సో చెప్పాలంటే ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు అదే కంబ్యాక్ అయ్యారనమాట. సో అంతటి సెన్సేషన్ హిట్ కొట్టిన సినిమా గబ్బర్ సింగ్ సినిమా. సో ఇప్పుడు వీళ్ళ కాంబోలో మళ్ళీ ఈ సినిమా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అయితే హరిశంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనమాట. సో ఈ సినిమా యాక్చువల్గా ఎలక్షన్కి ముందు అనమాట. ఎలక్షన్కి ముందు ఒక షెడ్యూల్ మాత్రమే అయిందనమాట. ఒక షెడ్యూల్ అయ్యి ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. సో దీంతో పాటు ఓజీ సినిమా కూడా అలానే జరిగింది. అంటే ఒక షెడ్యూల్ చేసి ఇంకా ఎలక్షన్ దగ్గర పడేసరికి అది కూడా ఆపేశారనమాట. ఇంకా భగత్ సింగ్ హరిహర వీరమల్లు విషయానికి వస్తే అది చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. దానికైతే పక్కన పెడితే ఇవి రెండు సినిమాలు అయితే ఎలక్షన్లకు ముందే ఒక 6 నెలలు ఆ మధ్య అనమాట, ఒక సంవత్సరం ఏంటది ఇంచుమించు అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక్కొక్క షెడ్యూల్ మాత్రమే చేసి సినిమాలు అయితే పెండింగ్ పెట్టేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయిపోవడం, మళ్ళీ ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎంగా అవ్వడం, ఇప్పుడు కూడా చాలా బిజీగా అవుతున్నారు. యాక్చువల్గా రాజకీయంగా అంటే చాలా బిజీగానే ఉంటారు. సో బిజీగానే ఉన్నారు. కాకపోతే ఆ బిజీలో కూడా కొంచెం డేట్ కేటాయించి యాక్చువల్గా హరిహర వీరమల్లు సినిమా కూడా అలానే చేశారనమాట. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ డేట్స్ కొంచెం అడ్జస్ట్ చేసి ఆ సినిమా కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లు ప్రమోషన్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లోకి అయితే పాల్గొన్నారనమాట. పాల్గొని ఆ షూటింగ్ని కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్ అనమాట. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి, ఇది కూడా ఎలక్షన్ ముందు